ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సైతం స్పందించింది. కొండా సురేఖ బేషరతుగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు అన్నారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ అందులో వివరణ ఇచ్చారని చెప్పి మహిళా కమిషన్ చెప్తోంది. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ డెఫినెట్గా స్పందిస్తుంది. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర ఇప్పుడు అవసరం లేదు అని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. నాగార్జున కుటుంబం లీగల్ నోటీస్ ఇచ్చే అంశం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత అంశం అని చెప్పి తెలంగాణ మహిళా కమిషన్ చెప్తోంది. ఇక కొండా సురేఖ కమెంట్స్పై రియాక్ట్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు ఆయన. ఆ వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తున్నారు. తన కమెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నట్టు సురేఖ ప్రకటించిన విషయాన్ని, ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలి అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. సినీ ఇండస్ట్రీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో చూద్దాం. పీసీఆర్ టీం అది ప్లే చేయండి. సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా నా విన్నపం, నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని. ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. గమనించారు కదా, ఏదో సందర్భంలో చెప్పిన మాట కాదు. ఈ ఇష్యూని అడ్రస్ చేయడం కోసమే స్పెసిఫిక్గా పీసీసీ చీఫ్ వచ్చి మాట్లాడిన వీడియోని బయటకు రిలీజ్ చేసిన వీడియో అది. మూవింగ్